వావ్! డోరా కేక్స్ ఎవరికైనా తెలుసా? డోరా కేక్స్ అనగానే ఏం గుర్తుకొస్తుంది? నాకైతే డోరేమోన్ గుర్తుకొస్తాడు. ఎందుకంటే డోరా కేక్ అంటాడు కదా, అందుకే డోరేమోన్ అయితే గుర్తుకొస్తాడండి. అందుకే ఈరోజు డోరేమోన్ తినే డోరా కేక్స్ అయితే తయారు చేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ విషయంలో అయితే ఎలాంటి డౌట్ లేదండి. చాలా ఇష్టంగా అయితే పిల్లలేంటి పెద్దవాళ్ళు కూడా తినచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనండి. వేటితో చేశాను అనుకుంటున్నారా? ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదా, వాటితో అయితే నేను ప్రిపేర్ చేశానండి. నేనైతే 2 బిస్కెట్ తీసుకున్నాను. నాకు 2 డోరా కేక్స్ అయితే అయ్యాయండి. ఇంకొంచెం ఎందుకు చేయలేదబ్బా అనిపించిందండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగా అయితే చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఓరియో బిస్కెట్స్ ఇంకా కొద్దిగా షుగరు, మిల్క్ అంతేనండి. ఇంకేమీ అవసరం లేదు. చాలా అంటే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకున్నా. చూసేయండి. నేనైతే 10 రూపీస్ బిస్కెట్స్ అయితే 2 ప్యాకెట్లు తీసుకున్నా, అంటే 20 రూపీస్ అనమాట. ఇప్పుడు బిస్కెట్స్ అయితే ఈ విధంగా తీసుకుని మిడిల్లో ఉన్న క్రీమ్ అయితే తీసుకోవాలండి. నాకైతే చాక్లెట్ క్రీమ్ వచ్చింది, సో నేను ఇది యూజ్ చేయలేదు, నేను పక్కన పెట్టాను. అదే వైట్ క్రీమ్ వస్తే వైట్ క్రీమ్ పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే బిస్కెట్స్ అయితే తీసుకుని క్రీమ్ అయితే సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత మిక్సీలో పౌడర్ కింద మిక్సీ పట్టుకోవాలన్నమాట. చాలా అంటే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ కూడా చేయండి. చూస్తున్నారు కదా, మొత్తం బిస్కెట్స్ నుండి క్రీమ్ అయితే సపరేట్ చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం అన్ని తీసుకున్నాం కదా. ఇప్పుడు మిక్సీలో ఫైన్ పౌడర్ అయితే ఆడేసుకోవాలండి. మిక్సీలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. మిక్సీ పట్టేసుకుని పౌడర్ కింద చేసుకుని ఒక గిన్నెలో అయితే తీసుకోవాలి. నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ ఇప్పుడు ఓరియో బిస్కెట్స్తో చేస్తున్నాను కదా, నెక్స్ట్ టైం మైదాతో కూడా చేస్తానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే తీసుకోవాలి. నేను ఫస్ట్ టైమే ట్రై చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. కొద్దిగా షుగర్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను, ఒక 1 టేబుల్ స్పూను. ఎక్కువ అయితే వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ బిస్కెట్స్ అంటేనే స్వీట్ ఉంటుంది. సో అందుకని షుగర్ పౌడర్ వేసా, షుగర్ కాదండి, మళ్ళీ పంచదార వేస్తే ఎక్కువైపోతుంది. అందుకే షుగర్ పౌడర్ వేసుకున్నాను. కొంచెం కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకుంటూ మనం అదే కేకు బేకర్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. అంతేనండి. ఇందులో కొంచెం నేను బేకింగ్ పౌడర్ అయితే కొద్దిగా లైట్గా వేసుకున్నాను, అంతే, ఎక్కువ కూడా కాదు. ఒక చిటికెడు వేసుకున్నాను అన్నమాట. ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూస్తున్నారు కదా, ఉండలు అన్నది లేకుండా మంచిగా ఈ విధంగా అయితే కేక్ బేకర్లో అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించి ఒక దోశ పెనం అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా కడాయి అయినా పెట్టుకుని లైట్గా కొద్దిగా నెయ్యి అయితే వేసుకుని మనం కలిపెట్టేసుకున్నాం కదండి ఓరియో మిశ్రమాన్ని అయితే మనం వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుని కాల్ చేసుకోవడమేనా అన్నమాట. చాలా సింపుల్గా జస్ట్ 15 మినిట్స్లో అయితే అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వేసేసుకోవాలి చిన్న చిన్నగా. దోశ పైన పెట్టుంటే ఇంకా మంచిగా వచ్చేదండి. నేనైతే కడాయి పెట్టుకున్నాను, ఇదే పొరపాటు చేశాను. మీరైతే దోశ పెనంల మీద అయితే వేసుకోండి, చాలా మంచిగా అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే 2 వైపులా అయితే కాల్ చేసుకోవడమేనండి. మొత్తం అన్ని కూడా సేమ్ ఇలానే వేసుకోవాలి. కొంచెం కొంచెం బేకర్ వేసుకుని ఈ విధంగా 2 వైపులా అయితే కాల్ చేసుకోవాలన్నమాట. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. మంచి మంచి వెరైటీ రెసిపీస్, స్నాక్స్ కానీ ఏమైనా రైస్ బిర్యానీస్ కానీ ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. నేనైతే మీ ముందుకైతే తీసుకొస్తాను. ప్రతి ఒక్కటి కూడా వీడియోస్ చేసి అయితే తీసుకొస్తాను. ఓకే, చూస్తున్నారు కదా, ఈ విధంగా మిగతా మొత్తం కూడా ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. నేనైతే 10 రూపీస్ 2 ప్యాకెట్లు తీసుకున్నాను, అంటే 20 రూపీస్ బిస్కెట్స్ కాబట్టి నాకు 4 మాత్రమే అయినాయండి. అంటే 2 డోరా కేక్స్ అనమాట. మొత్తం 4 కదా. మనం చూస్తున్నారు ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను. ఇలా 4 అయ్యాయి. సో ఒక దాని మీద అయితే నేను చాక్లెట్ క్రీమ్ వేస్తున్నాను, ఇంకొక దాని మీద అయితే మిల్క్ మేడ్ అయితే వేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను చెప్పడమే కాదు, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంది.
మిల్క్ మేడ్ వేసుకోవచ్చు, చాక్లెట్ క్రీమ్ వేసుకోవచ్చు, లేదంటే మనకి ఓరియో బిస్కెట్లో ఉంటుంది కదా ఆ క్రీమ్ కూడా కొంచెం మిల్క్ అదే పాలు వేసుకుని కలిపేసుకుని కొంచెం క్రీమ్ బేకర్లా వచ్చేంత వరకు కలిపేసుకుని ఈ విధంగా అయితే వేసుకొని ఇంకా కట్ చేసుకుని తినేయడమేనండి. చాలా అంటే చాలా టేస్ట్ విషయంలో అయితే ఎలాంటి డౌట్ లేదండి. చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది కూడా. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ తింది. అంతేనండి, ఇలా మిడిల్లో కట్ చేసుకుని ఇంకా డోరా కేక్స్ అయితే తినేయడమే. నాకైతే డోరేమాన్ అయితే గుర్తుకొచ్చాడండి. డోరేమాన్, సుజికా, సునియో, నోబితా, జియాన్. ఎవరికి గుర్తున్నారా వీళ్ళైతే? ఇంతే ఫ్రెండ్స్. Thank you, watch. Please subscribe my channel. Bye bye, guys.